ఎన్టీఆర్ జిల్లా పీటల మీద పెళ్లి కూతురు జంపు, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆడపిల్ల ఎంత తెగించింది. ఇలాగైనా ఆడపిల్లలు సమాజంలో ఉండాల్సిన వాళ్ళు ఇంత దారుణంగానా అని చెప్పి తెగ వైరల్ చేశారు. చాలామంది వీడియోలు చేశారు. అంతా బాగానే ఉంది. ఆడపిల్ల ఒక్కదే తప్పు అంటారా? తండ్రి తప్పులేదా? కుటుంబ సభ్యులు తప్పులేదా? ఒక ఆడపిల్ల గడప దాటి ఇంట్లోంచి వెళ్ళిపోయి లవర్తో పారిపోయిన తర్వాత కూడా వెనక్కి తీసుకొచ్చి ఎవరో మగపిల్లాడు గొంతు కొయ్యాలనుకోవడం తండ్రి తప్పు కాదా? ఆ కుటుంబ సభ్యులు తప్పు లేదా? ఇంట్లోంచి పారిపోయి ఎన్నోసార్లు అమ్మాయి ఇబ్బంది పెడుతున్నా సరే బలవంతంగా తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అంటే తల్లిదండ్రులను ఏమనాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత గృహహింస చట్టాలు కేసులు పెట్టడం వాళ్ళ మీద, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉరేసుకుని చావటం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎదురుకుండా తప్పించుకోవడానికి ఏదో కారణాలు వెతికి మగపిల్లాడు ఇంట్లో వాళ్ళని హింసించి వీళ్ళే ఈ ఆడపిల్లలే వాళ్ళ మీద హింసాత్మకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టడం, ఇక్కడ తండ్రి దగ్గర నుంచి తప్పించుకోలేకపోయాం అక్కడ భర్త దగ్గర నుంచి అన్నా జంప్ అయిపోవాలి అని చెప్పి ఎంతోమంది కేసులు పెడుతున్న సందర్భాలు లేవంటారా? ఈ తండ్రి తల్లి కానీ ఎందుకు ఆలోచించుకోవాలా? ఈ అమ్మాయి ఇంట్లోంచి ఎన్నిసార్లు పారిపోయింది కదా, పెళ్లి చేస్తే మాత్రం అక్కడి నుంచి పారిపోదని నమ్మకం ఏంటని ఆలోచించుకోవాలి కదా. ఎవరు గొంతులకు వస్తారు? ఒక బంగారం లాంటి మగపిల్లాన్ని తీసుకొచ్చి జీలకర్ర బెల్లం పెళ్లి టైంలో నీ పెళ్ళం లేచిపోయిందిరా పారిపోయిందిరా అంటే ఆ అబ్బాయికి ఎంత పరువు తక్కువ, ఆ కుటుంబ సభ్యులకి ఎంత పరువు తక్కువ. పెళ్లి కుదిరిన తర్వాత కూడా అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది. అప్పుడు కూడా తండ్రి తెలుసుకోలేకపోవడం అనేది చాలా అవివేకం అంట. అంటే పీటల మీద ఆగిపోతున్న పెళ్లిళ్ళలో ఎంతసేపు మనం ఆడపిల్లల తప్పులు మగపిల్లల తప్పులు వెతుకుతున్నాం కానీ అంతకుముందే వాళ్ళ ఇంట్లో డిస్కషన్స్, అంతకుముందే వాళ్ళ ఇంట్లో గొడవలు, ఈ అమ్మాయిని ఈ సంబంధం వద్దని చెప్పటాలు జరుగుతున్నాయి. అయినా సరే వాళ్ళు చేసుకుంటామంటే వాళ్ళ కర్మ అని చెప్పి బయటికి పంపించేయాలి. మగపిల్లాడి ఇంటికి వెళ్ళి పారిపోతే వీళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ ఇంట్లో ఉరేసుకుని చేస్తే అప్పుడెవరు? ఇక్కడ కూడా తండ్రికి తెలుసు. అయినా సరే 4 రోజుల క్రితం పిల్లని ఇంటికి తెచ్చి 6 ఎకరం పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. ఇప్పుడు పేట్ల మీద పెళ్ళి ఆగిపోతే మగపిల్లి వాళ్ళు గొడవ చేస్తే 20 లక్షలు క్యాష్ కానీ అరకుంట భూమి కానీ ఇస్తామని చెప్పి పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయతీ చేసుకున్నారు. ఎంత డబ్బు లాసు, పరువు పోయి. ఆ అమ్మాయి ఏమో పోనీ బయట వాడిని ప్రేమించిందా అంటే ఇంట్లో బావనే ప్రేమించింది. ఇద్దరు బావ మరదళ్ళట. ఇంత దారుణంగా కుటుంబాల్లో జరుగుతున్నా కూడా తల్లిదండ్రులు ఇంకా ఏదో అత్యాస. ఇదిరుగు రోజుల్లో పెళ్ళిళ్ళు చేశారంటే మా జనరేషన్ అప్పుడు కూడా కుటుంబాల్లో మగపిల్లాడి ప్యాకేజీలు, మగపిల్లాడి ఇళ్ళు, మగపిల్లాడి ఆస్తులు చూసి చేయాల. అత్తగారు వాళ్ళు మంచివాళ్ళు, అత్తగారు వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగా పద్ధతి గల వాళ్ళు, మంచి సంబంధాలు అని చెప్పి చేశారే తప్ప వాడికి ప్యాకేజీలు ఉన్నాయా, వాడికి ఇళ్ళు ఉన్నాయా, ఏమున్నాయా అని చెప్పి ఎవడు వెతకలేదు. ఇప్పుడు కాలంలో డబ్బు 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 అని డబ్బు వెనకాల తల్లిదండ్రులు పరిగెత్తబట్టే ఆడపిల్లల జీవితాలు కూడా చాలా నాశనం అవుతున్నాయని చెప్తా. ఆ పిల్లకి ఇష్టం ఉందా లేదా కనుక్కోవడం లేదు. పోనీ నోరు తెరిచి ఇలా ఇష్టం ఉందని చెప్పిన అమ్మాయిని కూడా ఇంట్లో ఉన్న బావనిచ్చి పెళ్లి చేయటం లేదు. ఇదే ఖర్చు పెట్టి ఇప్పుడు మగపిల్లాడికి 20 లక్షల రూపాయలు పెళ్లి ఆగిపోయినందుకు ఇస్తున్నారు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసి ఇద్దరికి ఏదైనా బిజినెస్ పెట్టించండి, ఏదైనా పనులు చేయండి, ఏదైనా వాళ్ళకి నేర్పించండి. మీ 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 కులం గొప్పగా ఉండేది, మీ పరువు నిలబడేది, మీరు 10 మందిలో అల్లరి పాలవకుండా ఉండేది. ఆ పిల్లని రోడ్డుకి ఇచ్చి అన్ని మీడియా ఛానల్స్లోనూ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పెళ్లి కూతురు జంప్ అని చెప్పి అంటున్నారు. ఇదే పని అమ్మాయి ఇప్పటిదాకా ఓపిక పట్టి ఇంకా పెళ్లిపేటల మీద కూడా వచ్చింది. సరే అబ్బాయి రాలేకపోతాడు, వీళ్ళు ఏదో పట్టుకుని కొట్టేసి ఎక్కడో దాచుంటారు. అప్పుడు ఇంటికి వెళ్ళిన అత్తగారు ఇంటికి వెళ్ళిన తను పారిపోదని ఏమైనా గ్యారంటీ ఉందా? అద్దంతో కాపురం చేస్తుందని ఏమైనా అనిపించిందా తండ్రికి? అంటే ఎవడికొక్కడికి ఇచ్చేసి వదిలిచ్చేసుకుంటే మనం సేఫ్, అక్కడి నుంచి అది ఎక్కడికన్నా పారిపోని ఏదన్నా అవని. పోనీ చేసిన తర్వాత అమ్మాయి పరిస్థితులు ఏమైనా బాగుండకపోతే ఆర్థిక సహాయం చేయండి, కడుపులో పెట్టుకు చూసుకోండి. ఇప్పుడు కులాలు మతాలు లేకపోతే ఉన్నవాడా లేనివాడా అసలు అలాంటివి ఎవరు చూడలా. పిల్లల భవిష్యత్తు బాగుంటుందా బాగుండట్లేదా అని చూసుకుంటున్నారు. ఆడపిల్లలు కూడా మరీ దిగజారితనంగా తల్లిదండ్రులకి తలవంపులు తెచ్చేటట్టు చేయకుండా కొంచెం ఇంట్లో చెప్పుకుని చేసుకోండి, సర్దుబాటు చేసుకోండి. అంతేగాని ఈ రకంగా వేరే కుటుంబం వాళ్ళని కళ్యాణ మండపాల దాకా తెచ్చి ఊరంతా పందిరేసి గ్రాండ్గా పెళ్లి చేసి, పోనీ ఈయనేమన్నా పోనీ మామూలుగా పెళ్లి చేస్తున్నాడా? లేదు, ధూమ్ధామ్గా కళ్యాణ మండపాలను రెడీ చేసి చక్కగా పెళ్లి చేయాలి కూతురు పెళ్ళి అనుకున్నాడు. ఇంట్లో బావ చేసేస్తే అయిపోయేది కదా. ఆ పిల్ల పారిపోయేదాకా తెచ్చారు. ఈరోజు ఏమని చెప్పారు? జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పెళ్లి కూతురు జంప్ అయిపోయింది అని చెప్తున్నారు. జంప్ అవ్వకముందు తండ్రి చేసిన పనులేంటి? ఒక తండ్రిగా నువ్వు చేసింది నీకు కరెక్ట్ అనిపించవచ్చు కానీ ఇంకో కుటుంబాన్ని నాశనం చేసే హక్కు ఎవరిస్తున్నారు?
ఎంతోమంది మగపిల్లల జీవితాలు కూడా ఇలాంటి ఆడపిల్లలనే పారిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కడితే వాళ్ళ అత్తగారింట్లో అడ్జస్ట్ కాక వాళ్ళ అత్తగారింట్లో ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్న సమస్యలు కూడా వస్తున్నాయి. అందరూ ఆలోచించుకోండి. పెళ్లి చేసేప్పుడు మీ అమ్మాయికి ఇష్టమా కాదా, మీ అబ్బాయికి ఇష్టమా కాదా తెలుసుకోండి. కానీ ఎవరు గొంతులు కోసేసి మెదకుండా తీసుకొచ్చే పెళ్లి చేసేస్తే ఆ రోజుతో మన బాధ్యతలు అయిపోతాయని అనుకోమాకండి. అర్థమైందా? తల్లిదండ్రులకు కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాం, మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా అని అనుకోమాకండి. ప్లీజ్ పిల్లల ప్రేమలు, పిల్లల పెళ్ళిళ్ళు అంగీకరించండి. ఈ రోజులు మారుతున్నాయి. ప్యాకేజీలు కాకుండా కుటుంబ సభ్యులందరూ ఒక చోట కూర్చుని గౌరవంగా ఉన్న మనుషులను చూసి పెళ్లి చేసుకోండి. 20 ఏళ్ల వాడు కనీసం వాడి జీతం 15 లక్షలు ఉండాలి, 20 లక్షలు ఉండాలని కోరుకుంటున్నారు. అవునా? సంవత్సరానికి ప్యాకేజ్ ఇంకా ఎక్కువేనేమో. కానీ ఇదే పెళ్లి కూతురు తండ్రికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి. మరి ఆయన ఎంత జీతంతో రిటైర్ అవుతున్నాడు? ₹1,00,000 రిటైర్ అయిన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కూడా తన కూతురికి ఇచ్చేటప్పుడు 25 లక్షల సంవత్సరానికి ప్యాకేజ్ ఉన్నవాడు కావాలని అనుకుంటున్నారు. మరి మీరెందుకు సంపాదించలేదు 25 లక్షలు సంవత్సరానికి? ₹1,00,000 జీతంతో మీ అమ్మాయిని, పిల్లల్ని, 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి మీ కుటుంబ సభ్యులను చూసుకోగలిగినప్పుడు ₹1,00,000 వాడు చూసుకోలేడా? ఇదొకటి ఆడపిల్లల బ్రెయిన్లో వేసేసారు తల్లిదండ్రులు. ఆడపిల్లల తల్లిదండ్రులు వేరే ఆడపిల్లలకి వాళ్ళ కూతుర్లకి వేశారు. మరి నీ తండ్రి జీతం ఎంత? నీ తండ్రి, నువ్వు పుట్టినప్పుడు నీ తండ్రి జీతం ఎంత? అప్పుడంతా కుటుంబాన్ని నెట్టుకొచ్చారు కదా. ఆయన ఆడపిల్ల తండ్రి అయి ఉండి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పేరెంటాలు చేస్తున్నారు, పురుళ్ళు పోస్తున్నారు, డెలివరీలు చేసి పెడుతున్నారు, అన్నీ చేసి పెడుతున్నారు కదా. అదే పెళ్ళికొచ్చిన ఆడపిల్లని మాత్రం మగపిల్లాడి జీతం ఎంత, ప్యాకేజీలు ఎంత అని అడుగుతున్నారు. ఆలోచించండి, మీరు చేస్తున్న తప్పు ఒప్పు ఏమంటారు?